ఈ ఎలక్షన్ లో ఎన్నికల విధానం కొద్దిగా భిన్నమైంది. మనం సాధారణ ఎన్నికల్లో ఓట్లు వేసాం, మనం నచ్చిన పార్టీకి ఆ పార్టీ గుర్తుకి ఓటేసుకో అక్కడ సింబల్స్. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉండదు. ఈ బ్యాలెట్ పేపర్ లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లన్నీ ఉంటాయి. 25 మంది అభ్యర్థులు ఉన్నారు కంటెస్ట్, నేను కూడా అందులో కేఎస్ లక్ష్మణరావు నా పేరు. ఈ 25 మందికి మీరు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఇవ్వాలన్నమాట. అది గుర్తులు ఉండవు. వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో మీరు ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి, ప్రాధాన్యతలు ఇవ్వాలి. ఉదాహరణకు కేఎస్ లక్ష్మణరావు, నా పేరు ఎదురుగా 1 ఫస్ట్ ప్రిఫరెన్స్. అది ఏమని అడుగుతున్నాను, ఒకటే ఇవ్వాలి. ఓఎన్ఏ 1 అని రాస్తే ఆ ఓటు సెలవు, టిక్కు పెట్టితే ఆ ఓటు సెలవు. ఏమేయాలి? మీరు 10 మందికి ఓట్లు వేయచ్చు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటే భారతదేశంలో రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికలు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ లో జరుగుతాయి. అందరికీ ఓట్లు వేయచ్చు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు, అక్కడ ఎంపీలు వాళ్ళందరికీ ఓట్లు వేయచ్చు. మీరు కూడా 25 మందికి నేను నచ్చితే ఓట్లు వేయచ్చు, ఓపుకుంటు. లేదా 20 మందికి వేయచ్చు, 15 మందికి వేయచ్చు, 10 మందికే వేయచ్చు, 5గురికే వేయచ్చు, ఒకరికే వేయచ్చు. మీ ఇష్టం. ఒకటి మాత్రం ఉండాలి బ్యాలెట్ పేపర్. ఒకటి లేకపోతే ఆ ఓటు